హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటిభోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే కట్టు పొంగలిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నానండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేను చెప్పే ఈ టిప్స్ తోటి కట్టు పొంగలిని ఈజీగా తయారు చేసేయచ్చు. అది కూడా గుడిలో పెట్టేటటువంటి కమ్మనైన ప్రసాదం కట్టు పొంగలి. మరి దీనికోసం నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. దానిలోకి అర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్పాలిష్డ్ రైస్ అంటే ముడి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇవి చాలా జిగురుగా ఉంటాయండి. కట్టు పొంగలికి అలాగే పరమాన్నానికి కూడా ఇలాంటి బియ్యాన్ని వాడుకుంటే చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యంతో పాటుగా మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే కొలతతోటి పెసరపప్పును కూడా తీసుకుంటున్నాను. ఇలా రెండు కూడా సమానంగా ఉన్నప్పుడే మనకి కట్టు పొంగలి రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ రెండింటిని కూడా చక్కగా నీళ్లు పోసేసుకొని 2 సార్లు కడిగేసేసి నీటిని వంపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేవలం బియ్యంలోకి మాత్రమే 2 గ్లాసుల నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా పెసరపప్పును వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇవి మొదటగా మనకి గరిటెకి గిన్నెకి అంటుకుపోతూ ఉంటాయండి. ఆ తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఇంకా మంచి వాసన అనేది వస్తుంది. ఈ స్టేజీలో మనం ముందుగా నీరు పోసుకొని పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. దీనిలో ఆల్రెడీ 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం కదా, మరలా 2 గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను. మనం మామూలుగా 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని తీసుకుంటూ ఉంటాము. అయితే కట్టు పొంగల్ అనేది జారుడుగా ఉండటానికి, బాగా మెత్తగా ఉడకటానికి ఎక్కువ నీటిని పోసుకోవాలండి. ఇప్పుడు గరిటెతోటి మొత్తాన్ని ఒకసారి బాగా కలియబెట్టేసేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఇంచు అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసేసి 3 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి ఈ పొంగల్ అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఒకవేళ మీరు మామూలు గిన్నెలో చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నము పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. దీని మొత్తాన్ని ఒకసారి కలియబెట్టేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీనిలోకి మరలా 2 గ్లాసుల నీటిని పోసుకోవాలి. మీకు త్వరగా అయిపోవాలి అనుకున్నట్లయితే ముందుగానే వేడి నీటిని కాచి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని కలియబెట్టేసేసుకోవాలి. మీరు మామూలు గిన్నెలో చేస్తున్నట్లయితే మొదటగానే 1 గ్లాసు బియ్యము పప్పుకి 6 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కొంచెం మరిగే లోపల ఇంకొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, గుప్పెడు జీడిపప్పు, అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకొని బాగా కలియబెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇంకా ఈ కట్టు పొంగలికి మంచి రుచినిచ్చేటటువంటి ఇంగువని తప్పనిసరిగా వేసుకోవాలండి. దీన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ పోపు దినుసులన్నీ కూడా ఎర్రగా వేగేంత వరకు వేపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని చిటపటలాడించుకున్నాను. ఈలోపు మనకి పొంగల్ అనేది చక్కగా ఉడికిపోయి మరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా పొంగల్లోకి కలిపేసుకోవాలి. ఇలా ఈ పోపు మొత్తాన్ని కూడా పొంగలిలో కలిపేసుకున్న తర్వాత ఈ మాత్రం జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. కాబట్టి నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నానండి. అలాగే నైవేద్యంగా కూడా పెట్టేసుకుంటున్నాను. ఎంతో రుచిగా ఉండే కమ్మనైన కట్టు పొంగల్ని ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని త్వరగా ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.